వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. బరిలో బీఆర్ఎస్ నిలవకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటోంది. 2 ఉపాధ్యాయ 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. బరిలో బీఆర్ఎస్ నిలవకపోవడంతో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటోంది. 2 ఉపాధ్యాయ 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ సంజన, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎందుకంటే ప్రచారం కూడా ఇప్పటికే చివరి స్టేజ్కి వచ్చింది. మరొక 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బరిలో ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ లేకపోవడంతో 2 జాతీయ పార్టీలు పోటీలో నువ్వా నేనా అన్నట్టుగా కూడా ప్రచారంలో ఇప్పటికే అభ్యర్థులతో కలిసి ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్లతో అదేవిధంగా ఇటు టీచర్లతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు పెడుతూ ఇటు మంత్రులు, ఇటు రాష్ట్రానికి చెందినటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మంత్రులు, ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్, ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా ప్రధానంగా పార్టీలో వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందని చెప్పి ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఏ పార్టీకి టర్న్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గెలుపు అవకాశాలు అనేటిది దానిపైన ఆధారపడి ఉంటాయని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అయితే లెక్కలు వేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఏదైతే గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఇప్పటికే అంజిరెడ్డి ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి ఉన్నారు. సో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే బీజేపీ తరఫున మల్క కుమరయ్య బరిలో నిలవడం జరిగింది. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సర్వోత్తమ్ రెడ్డి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంలో పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడం లేదు, మిత్రపక్షాలకు మద్దతు ఇస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం కావడంతో అది కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచింది అక్కడ గ్రాడ్యుయేట్ స్థానంలో, ఈసారి అధికారంలో ఉంది. అది కూడా సిట్టింగ్ స్థానం నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి తోడు బీజేపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్లో అది కూడా ఈ కరీంనగర్ అందులో ఉండడంతో సో ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ కూడా పట్టుదలతుంది. మరొక వైపు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే రెబల్గా దిగారో వాళ్ళు కూడా ఇతర బీఎస్పీ పార్టీ కూడా ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇస్తూ ఉంది. బీఎస్పీ పార్టీ తరఫున ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అభ్యర్థిగా ఉన్నారు. సో ఆయన కూడా బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలకు నువ్వా నేనా అన్న ధీటుగా కూడా ఆయన కూడా పోటీలో నిలవడంతో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ప్రచారంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఆయనకు కూడా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఆయన కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఒకవేళ గెలుస్తారా లేదంటే వీళ్ళు గెలవకపోతే వీళ్ళకు వచ్చే ఓట్లు ఏ పార్టీకి మైనస్ అవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే లెక్కలు అయితే వేసుకుంటున్నారు. వీళ్ళు గెలవకపోయినా ఏ పార్టీ గెలుపు అవకాశాలను వీళ్ళు దెబ్బ కొడతారని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో అయితే లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా మరొక 2 రోజుల సమయం ఉండడంతో ఇప్పటికే ఇటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్లకు దగ్గర అయ్యేందుకు ఇప్పటికే విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అందరినీ కలవడం వీలు కాదు కాబట్టి సోషల్ మీడియాను కూడా అస్త్రంగా చేసుకుని ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటు బీజేపీ నుండి చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్, ఎంపీలు కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు, హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా జీహెచ్ఎంసీ తరఫున ప్రచారంలో ముమ్మరంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే మంత్రులు కూడా ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో అదేవిధంగా దాంతోపాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఇవన్నీ కూడా
దాదాపు 70% పైగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి 3 స్థానాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కూడా విస్తృతంగా అక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్లకు ఏదైతే నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000కు పైగా ఏవైతే జాబ్ నోటిఫికేషన్లు వేసాం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. 3 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పోటీలోనే లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తూ ఉంది కాబట్టి 3 స్థానాల్లో పోటీ చేస్తుంది కేవలం బీజేపీ పార్టీయే కాబట్టి బీజేపీ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రచారం చివరి దశకు చేరడంతో మరొక 2 రోజుల సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఇటు ఇండిపెండెంట్గా దిగినటువంటి ఎవరైతే బీఎస్పీ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, ఈ 2 పార్టీల అభ్యర్థులు కూడా ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇటు కీలకంగా అంటే గెలుపోవటంలో కూడా వీళ్ళు కూడా శాసించే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి కూడా ఎన్నోటి ఫాలో అవుతాయి, లేదంటే వీళ్ళు గెలిచే అవకాశం ఉందా అని కూడా ఇప్పటికే చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు బీజేపీ నుంచి మరొక అభ్యర్థి చూసుకున్నట్టయితే సి అంజిరెడ్డి, అదేవిధంగా ఇటు మల్కా కొమరయ్య ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ ఇప్పటికే టీచర్లందరినీ కూడా కలుస్తా ఉన్నారు నియోజకవర్గంలో. ఆయన కూడా ప్రచారంలో ముందున్నారని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ నల్గొండ, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, ఇటు వరంగల్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సరోత్తమ్ రెడ్డి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలతో కలిసి విస్తృతంగా ఆయన కూడా ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్తా ఉన్నారు. మరొక వైపు కేంద్ర మంత్రులు వీళ్ళ ప్రచారంలో ప్రతిరోజు కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పటికి కూడా ఇటు గ్రాడ్యుయేట్లతో ఇటు టీచర్లతో ఎప్పటికప్పుడు కూడా ఒక్క రోజుల విస్తృత స్థాయి అంటే సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజుల సమయం మిగిలి ఉండడంతో 25వ తేదీ సాయంత్రం ప్రచారం ముగుస్తుంది. 27వ తేదీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ 2 రోజులు వీలైన ఎక్కువ శాతం వరకు ప్రచారం నిర్వహించాలని ప్రధాన పార్టీలు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.